స్టిక్ టెస్ట్లకు బాధ్యత వహించే అసోసియేషన్ మోసం కుంభకోణాన్ని బహిర్గతం చేసిన తరువాత వారి అసాధారణమైన గ్రేడ్లకు హామీ ఇవ్వడానికి ఎంపికైన విద్యార్థులను పైలైపయించారు. వారిలో మొదటైదే లైన్ క్లాస్ టాపర్ మరియు అనేక గణిత పోటీలలో విజేత. విడాకుల తర్వాత ఆమె తల్లి కొన్ని సంవత్సరాల క్రితం వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమె మరియు ఆమె తండ్రి మాత్రమే నిరాడంబరమైన ఉపాధ్యాయుని జీతం పొందుతున్నారు. అధిక సంఖ్యలో నమోదు రుసుము మరియు ఇతర ఖర్చుల కారణంగా వారి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె అక్కడ చదవడానికి ఇష్టపడకపోయినప్పటికీ ఆమె తండ్రి ఆమెను ఒక ప్రసిద్ధ పాఠశాలలో చేర్చడానికై ప్రయత్నించినప్పుడు ఆమె కథనం ప్రారంభమవుతుంది మరియు ఆమె తన తండ్రిపై ఆ విధంగా భారం వేయకూడదు. మానసికంగా ఖర్చుల కోసం అన్ని రణనలను చేయగల తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె తనకు స్కాలర్షిప్ను అందించే మేరకు ప్రిన్సిపాల్ని ఆకట్టుకుంది. దానైనా లైన్ సంతోషంగా అంగీకరిస్తుంది. తరువాత ఆమె తన ఫోటోలు తీస్తున్నప్పుడు ఆమె గ్రేస్ను ఎదుర్కొంటుంది. ఆమె విద్యావేత్తల కంటే నటన పట్ల ఎక్కువ మొగ్గు చూపే ఒక అనుకూలమైన మరియు సంపన్నమైన అమ్మాయి. మరియు లైన్ యొక్క తెలివై తక్కువతనాన్ని పట్టించుకోలేదు. ఇద్దరూ తక్షణమే బంధం మరియు మంచి స్నేహితులు అవుతారు. పాఠశాల కొత్త నియమాన్ని ప్రవేశపెట్టే వరకు గ్రేస్ గ్రేడ్లు సంతృప్తికరంగా ఉన్నాయి. సాధారణ సగటు తప్పనిసరిగా చుట్టూ ఉండాలి. విఫలం కాకూడదని మరియు తన తల్లిదండ్రులను నిరాశపరచకూడదని గ్రేస్ లిన్ని కోరింది. కొంత అయిష్టత తర్వాత ఆమె అంగీకరించింది. పరీక్ష రోజున లిన్ ఇవి తాము అభ్యసించిన వ్యాయామాలు అని గుర్తు చేయడం ద్వారా ధైర్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తాడు. కానీ గ్రేస్ ఇప్పటికీ పూర్తిగా అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తోంది. లిన్ తన పరీక్షను పూర్తి చేసి ప్రతిదానికి అప్రయత్నంగా సమాధానం చెబుతుంది. కానీ ఆమె గ్రేస్ పట్ల తన ఆందోళనను వదలలేదు. గ్రేస్ విఫలమైతే లిన్ తన మొట్టమొదటి స్నేహితుడిని కోల్పోతుంది. ఆ సమయంలో ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఆమె ఎరేజర్పై సరైన సమాధానాలను రాసి తన షూని తీసివేసి దానిలో ఎరేజర్ను పడవేస్తుంది. అప్పుడు ఆమె తన సొంత షూని తిరిగి ఇచ్చే గ్రేస్కి షూని తిరిగి తన్నుతుంది. దురదృష్టవశాత్తు ఆమె దానిని చాలా గట్టిగా తన్నింది మరియు అది తరగతి గది మధ్యలో పడింది. కానీ కృతజ్ఞతగా లిన్ తన పూర్తి చేసిన పరీక్షను సమర్పించడానికై వెళుతున్నప్పుడు లేచి నిలబడే షూపై అడుగు పెట్టడం ద్వారా సమస్యను వెంటనే పరిష్కరిస్తుంది. గ్రేస్ ఎరేజర్ను ఉపయోగించుకుంటుంది మరియు తో పరీక్షను విజయవంతంగా క్లియర్ చేస్తుంది. జరుపుకోవడానికి గ్రేస్ తన కొలను వద్ద విశ్రాంతి తీసుకోవడానికి లిన్ను ఆహ్వానిస్తుంది. అక్కడ వారు గ్రేస్ యొక్క సంపన్న ప్రియుడు పాట్తో కలిసి ఉన్నారు. పరీక్ష సమయంలో గ్రేస్ వారి చిన్న ఉపాయాన్ని అతనితో పంచుకున్నాడు మరియు పాట్ ఒక అవకాశాన్ని గుర్తించాడు. అతను మరియు అతని స్నేహితులు వారి పరీక్షలన్నింటిలో మోసం చేయడంలో సహాయం చేయడానికై లైన్కు భారీ మొత్తాన్ని ప్రతిపాదించాడు. ప్రారంభంలో లిన్ తిరస్కరించింది. తనకు ఇది అవసరం లేదని పేర్కొంది. కానీ స్కాలర్షిప్ ఉన్నప్పటికీ ఆమె తండ్రి ఇప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ ఫీజులను భరిస్తున్నట్లు పాట్ వెల్లడించాడు. లిన్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె తన తండ్రి డెస్క్ గుండా తిరుగుతుంది మరియు పాట్ యొక్క సమాచారాన్ని ధృవీకరించే వ్రాతపనైనా కనుగొంది. ఆమె తండ్రి తన నిరాడంబరమైన ఉపాధ్యాయుని జీతం నుండి గణనీయమైన మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. ఇదే లైన్కు కన్నీళ్లను తెస్తుంది. తరువాత ఆమె పియానోలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆమె తన తండ్రిని ఉన్నత పాఠశాలకు పంపాలనే అతని నిర్ణయం గురించి ప్రశ్నిస్తుంది. ఆమె తండ్రి తన మునుపటి పాఠశాల గురించి లిన్ యొక్క అభ్యంతరాలను పట్టించుకోకుండా బహుశా విదేశాలలో కూడా చదువుతూ ఆమెకు ఉన్నతమైన అవకాశాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు వివరించాడు. ఆమె తన పాత పాఠశాలలో మరింత సంతృప్తి చెందింది. ఆమె తండ్రి రాత్రికి పదవీ విరమణ చేసిన తర్వాత లిన్ తన పియానో ప్రాక్టీస్ను కొనసాగిస్తుంది. ఆమె తన వేళ్లు ఆడేటప్పుడు సంకేతాలు ఇవ్వడానికై అద్భుతంగా ఉన్నాయని తెలుసుకుంది. మరుసటి రోజు లిన్ ఈ పనిని చేపట్టి సమూహానికి వారి సమాధానాలను ఎలా పొందాలో నిర్దేశిస్తాడు. పరీక్ష బహుళ ఎంపిక అయినందున
ఆమె ప్రతి అక్షరానికి ప్రత్యేకమైన చేతి నమూనాను కేటాయించింది మరియు విద్యార్థులు ప్రతి సంబంధిత నమూనాను గుర్తుంచుకోవాలి. ఈ పద్ధతిలో వారు తమ అభ్యాసాన్ని పియానో పాఠాలుగా మాస్ చేయవచ్చు, వారి సంపాదన యొక్క చట్టబద్ధతను కొనసాగించవచ్చు మరియు ఏదైనా భవిష్యత్ పరిశోధనల కోసం అలైబైనై అందించవచ్చు. తదనంతరం సమూహం ప్రతి పరీక్షలో మోసం చేయడం ప్రారంభిస్తుంది మరియు ట్రిక్ విజయవంతమైంది. లిన్ నిగూఢంగా డెస్క్ మీద తన చేతిని కదిలిస్తుంది. పూర్తిగా అమాయకంగా కనిపిస్తుంది, అయితే ఇతరులు కేవలం గమనిస్తారు. ఉపాధ్యాయులు ఏమీ అనుమానించలేదు మరియు ప్రతి ఒక్కరూ తమ పరీక్షలను ఆకట్టుకునే గ్రేడ్లతో విజయవంతంగా పాస్ చేస్తారు. ఆపరేషన్ త్వరగా పెరుగుతుంది మరియు ప్రతిరోజు సమాధానాల కోసం చెల్లించడానికి ఇష్టపడే విద్యార్థుల పెరుగుదలను చూస్తుంది. లిన్ ఈ డబ్బును ఇంటి ఖర్చులకు సహాయంగా ఉపయోగించుకుంటుంది మరియు ఆమె తండ్రికి చక్కని షర్టును కొనుగోలు చేసింది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉత్తీర్ణత గ్రేడ్లను కలిగి ఉన్నప్పటికీ, లిన్ ఆమె తరగతిలో అగ్రశ్రేణి విద్యార్థిగా మిగిలిపోయింది మరియు రెండవ ఉత్తమమైనది బ్యాంక్. ఆమె వంటే నైజమైన ప్రాడైజీ మోసం చేసే ఆపరేషన్ను పట్టించుకోలేదు. లిన్ లాగానే అతను ధనవంతుడు కాదు మరియు స్కాలర్షిప్ కారణంగా ఈ పాఠశాలలో చదువుతున్నాడు. అతని తల్లి అతని నిరాడంబరమైన లాండ్రోమాట్ సంపాదనతో అతని నిర్వాహక రుసుములను నిర్వహిస్తుంది. అతని జ్ఞాపకశక్తి అసాధారణమైనది. అతను పని త్వరగా పఠించడం ద్వారా ప్రదర్శించబడింది, కానీ అతను మోసం చేయడంలో సున్నా సహనం లేదు. లిన్ మరియు బ్యాంక్ ఖచ్చితంగా స్నేహితులు కాదు, కానీ పాఠశాల వారిని గణిత పోటీలకు జత చేస్తుంది మరియు వారు సహకరించడం ద్వారా అప్రయత్నంగా గెలుస్తారు. తద్వారా వారు ఒకరు మంచి పరిచయస్తులుగా భావిస్తారు. టీన్ జీనియస్లో మొదటి స్థానాన్ని సంపాదించిన తర్వాత ప్రిన్సిపాల్ వారిని పిలిపించి, వారు దరఖాస్తు చేసుకోగల విదేశీ స్కాలర్షిప్ ఉందని వారికై తెలియజేస్తారు. అయినప్పటికీ ఒకే ఒక స్లాట్ మాత్రమే అందుబాటులో ఉంది, ఇకపై వారిని పోటీదారులుగా చేస్తుంది. బ్యాంక్ విపరీతమైన ఒత్తిడిని అనుభవిస్తుంది, కానీ అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మరియు విరిగిన యంత్రం కారణంగా తన వృద్ధ తల్లి చేతితో కడుక్కోవడం చూసినప్పుడు అతను ఇప్పటికై ఆమెకు చదువులో సహాయం చేయడానికై ఎంచుకుంటాడు. ఒకరోజు తన క్లాస్మేట్ టోమ్ ద్వారా బ్యాంక్ని సంప్రదించాడు. అతను పరీక్ష సమయంలో పియానో కోడ్ చాలా క్లిష్టంగా ఉన్నందున అతని సహాయం కోసం బ్యాంక్కి చెల్లించాలని కోరుకుంటాడు. అయితే బ్యాంకు అతనిని తిరస్కరిస్తుంది, కలుషిత డబ్బును స్వీకరించడానికి ఇష్టపడదు. పరీక్ష సమయంలో లిన్ తన చేతి సంకేతాలను యథావిధిగా కొనసాగిస్తుంది, కానీ టోమ్ వాటిని గుర్తుపెట్టుకోనందున అతను లిన్ పేపర్ను చూసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. మోసం చేయాలనే టామ్ యొక్క ఉద్దేశ్యాన్ని అనుమానిస్తూ బ్యాంక్ అతనిపై నిఘా ఉంచుతుంది మరియు అతనిని చూడటం గమనిస్తుంది. అతను తన స్వంత పరీక్షను పూర్తి చేసినప్పుడు బ్యాంక్ లేచి నిలబడి లిన్ డెస్క్ ప్రక్కన ఒక యాత్రను ప్రదర్శిస్తుంది. టోమ్ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సూచించే గమనికను బహిర్గతం చేస్తుంది మరియు లైన్ కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శిస్తాడు. అప్పుడు బ్యాంక్ తన పరీక్షను సమర్పించి టామ్ గురించి హెచ్చరించినప్పటికీ ఉపాధ్యాయుడు ఉదాసీనంగా ఉంటాడు. పరీక్షను సెట్ ఏ మరియు సెట్ బిగా విభజించారు. మోసం చేయడం సాధ్యం కాదు. ఇది తెలుసుకున్న తరువాత లిన్ మరియు ఆమె చెల్లింపు స్నేహితులు భయాందోళనలకు గురవుతారు. అయితే ఎవరి వద్ద ఏ సెట్ ఉందో గుర్తించడానికై నైపుణ్యంగా చేతి సంకేతాలను ఉపయోగిస్తారు. ఆ సెట్ని కలిగి ఉన్న లిన్ ఆ సెట్ కోసం చేతి సంకేతాలను ప్రారంభిస్తుంది. ఆమె బృందం వారి పరీక్షలను సమర్పించేలా చేస్తుంది. సమూహం ఉపాధ్యాయుని దృష్టిని మరల్చినప్పుడు లిన్ తన పేపర్ని టోమ్తో మార్చుకుంటుంది. ఆమె సెట్ను కలిగి ఉంది. ఆమె టాస్క్లను పూర్తి చేయడానికి పరుగెత్తుతుంది మరియు గ్రూప్కి సమాధానాలను సూచిస్తుంది. సమయం తగ్గిపోతుంది మరియు ఉపాధ్యాయుడు పేపర్లను సేకరించడానికి చేరుకున్నప్పుడు వారు అతనిని విస్మరిస్తారు. అదృష్టవశాత్తు వారు సరైన సమయంలో సమాధానాలను పూర్తి చేయగలుగుతారు. పరీక్ష తర్వాత ప్రతి ఒక్కరూ తాము సురక్షితంగా ఉన్నారని ఊహిస్తారు, కానీ ఊహించని విధంగా
స్కామ్ గురించి బ్యాంక్ వెల్లడించిన కారణంగా లిన్ మరియు టౌన్లను ప్రైసైపా కార్యాలయానికి పైలైపించారు. వారు ఏదైనా నిజాయితీని తిరస్కరించడానికి ప్రయత్నిస్తారు. కానీ పేపర్లను పరిశీలించిన తరువాత ప్రిన్సిపాల్ లిన్ మరియు టౌన్ల మధ్య మైసమానై కనుగొంటాడు. లిన్ తండ్రి ఒక ప్రత్యేక సమావేశానికి పిలిచారు. అక్కడ ప్రిన్సిపాల్ ఇది మొదటి నేరం మాత్రమే మరియు లిన్ మంచి విద్యార్థి కాబట్టి ఆమె బహిష్కరించబడదు, కానీ ఆమె స్కాలర్షిప్ను కోల్పోతుందని ప్రకటించారు. లిన్ ప్రిన్సిపాల్ని ఎదుర్కొంటుంది. ఆమెకు స్కాలర్షిప్ ఉండవలసి ఉండగా తన తండ్రి నుండి నిర్వాహక రుసుము వసూలు చేయడం కూడా ఒక రకమైన మోసం అని వాదించింది. ఆమె తన స్వంత చర్యల వల్ల ఇతరుల చదువుల నుండి పాఠశాల లాభపడుతుందని ఆమె ఆరోపించింది. కోపంతో ప్రిన్సిపాల్ విశ్వవిద్యాలయ స్థాయిలో అంతర్జాతీయ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఉపసంహరించుకుంది. తద్వారా బ్యాంకుకు పోటీదారు లేకుండా పోయారు. అయినప్పటికీ అతను దానిని అన్యాయంగా సాధించాడని నమ్మి బ్యాంక్ అపరాధ భావంతో నిండిపోయింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత లిన్ తండ్రి ఆమె చర్యలకు ఆమెను మందలించాడు. ఆమె తనకు బహుమతిగా ఇచ్చిన చొక్కా ధరించడానికి నిరాకరించడం ద్వారా తన నైరాశను వ్యక్తం చేశాడు. ఈలోగా గ్రేస్ తన తల్లిదండ్రులతో కలిసి రాత్రి భోజనానికి పాట్ ఇంటికి వెళ్తాడు. గ్రేస్ ప్రభావం కారణంగా పాట్ విద్యాపరంగా మెరుగుపడ్డాడని వారు నమ్ముతున్నారు మరియు ఆమె పాట్తో కలిసి సిని ప్రయత్నించాలని వారు కోరుకుంటున్నారు. తద్వారా వారు కలిసి బోస్టన్ విశ్వవిద్యాలయంలో చేరవచ్చు. అన్ని ఖర్చులను కూడా భరిస్తానని హామీ ఇచ్చారు. నిరాశతో గ్రేస్ లిన్ని సంప్రదించి ఆమె సహాయం కోరుతుంది. ప్రారంభంలో లిన్ తన కీర్తిని మళ్లీ పణంగా పెట్టడానికి ఇష్టపడలేదు. కానీ గ్రేస్ వారి స్నేహానికి విజ్ఞప్తి చేసింది మరియు గణనీయంగా పెద్ద చెల్లింపును వాగ్దానం చేసింది. లిన్ అంగీకరిస్తుంది. కానీ ఆమె భవనం నుండి నిష్క్రమించినప్పుడు, పరీక్ష నియమాలను చదువుతున్నప్పుడు సిస్టమ్ను మార్చడానికి తాను ఏమీ చేయలేనని ఆమె గ్రహించింది. ఆమె క్షమాపణ లేఖ రాయడం ప్రారంభించింది. కానీ ఆ తర్వాత ఒక వ్యక్తి విదేశాలలో ఉన్న వ్యక్తితో సంభాషించడాన్ని ఆమె వింటుంది మరియు గోడపై వేర్వేరు సమయ మండలాలను ప్రదర్శిస్తున్న గడియారాలను గమనిస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఆలోచనను రేకెత్తిస్తుంది. మరుసటి రోజు లిన్ తన ప్రణాళికను గ్రేస్ మరియు పాట్తో పంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా పరీక్ష ఒకేలా ఉన్నందున వారు సమయ మండలాలను ఉపయోగించుకుంటారు. ఆమె ఆస్ట్రేలియాలో పరీక్షకు 4 గంటల ముందు కూర్చున్నాయి. ఆపై ఆమె సమాధానాలను థాయిలాండ్కు తిరిగి పంపవచ్చు మరియు పరీక్షలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న ఎవరికైనా వాటిని పంపిణీ చేయండి. ఇప్పుడు గ్రేస్ మరియు పాట్ యొక్క పాత్ర అన్ని ఖర్చులను కవర్ చేయడానికి ఎక్కువ మంది క్లయింట్లను సురక్షితం చేయడం. ఈ విధంగా లిన్ బోస్టన్ విశ్వవిద్యాలయానికి కూడా హాజరు కావచ్చు. అయితే సమాధానాలను సంగ్రహించడానికి లిన్ వాటిని జ్ఞాపకశక్తికి కట్టుబడి ఉండాలి. ఆమెకు తగినంత సమయం ఉంటే ఆమె సాధారణంగా చాలా గుర్తుంచుకోగలదు. కానీ పరీక్షను పూర్తి చేసిన తర్వాత ఆమెకు కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నందున ఆమె సగం పరీక్షను మాత్రమే గుర్తుంచుకోగలుగుతుంది. మిగిలిన సగాన్ని గుర్తుంచుకోగల ఏకైక వ్యక్తి బ్యాంకు మాత్రమే. కానీ అతను మోసం చేయడం తృణీకరించినందున అతనిని అడగకూడదని వారికి తెలుసు. స్కాలర్షిప్ పరీక్షకు ముందు రోజు రాత్రి బ్యాంక్ తన స్కూటర్పై లాండ్రోమాట్ దుస్తులను డెలివరీ చేస్తున్నాడు. అతను ఇంటికి వచ్చినప్పుడు అతను తన స్కూటర్తో తమ కారును గీసుకున్నాడని ఆరోపించిన 2 గుండాలు అతనిపై మెరుపుదాడి చేశారు మరియు అతనిపై దాడికి పాల్పడ్డారు. ఆపై వారు అతని అపస్మారక శరీరాన్ని పల్లపు ప్రదేశంలో పడేశారు. మరుసటి రోజు ఉదయం బ్యాంక్ మేల్కొన్నప్పుడు అతను పరీక్షలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయాడని గ్రహించి నలిగిపోయాడు. తరువాత పాఠశాలలో లిన్ ఈ సంఘటన గురించి తెలుసుకుని మంచి పరిహారం ఇస్తానని వాగ్దానం చేస్తూ తమతో చేరమని అతనిని ఆహ్వానించడానికి బ్యాంకుని సందర్శిస్తాడు. మొదట్లో బ్యాంక్ తిరస్కరించింది. కానీ లిన్ తనలాంటి నిరుపేద వ్యక్తులను సిస్టమ్ నిరంతరం ఎలా మోసం చేస్తుందో హైలైట్ చేయడం ద్వారా అతనిని ఒప్పించాడు మరియు అదే కేవలం తిరిగి మోసం చేయడం మాత్రమే. ఇప్పుడు వారు మొత్తం కంఠస్థం పొందారు.
వారు తమ పథకాన్ని ప్లాన్ చేయడం ముగించారు. లిన్ మరియు బ్యాంక్ ఆస్ట్రేలియాలో పరీక్షకు కూర్చుంటారు మరియు భవనం యొక్క విశ్రాంతి గదుల లోపల ఫోన్లను దాచిపెడతారు. పరీక్ష విరామ సమయంలో వారు తమను తాము క్షమించి సమాధానాలను గ్రేస్ మరియు పాట్లకు పంపుతారు. విరామం లేకుండా పరీక్ష చివరి భాగం కోసం వారు కేవలం అనారోగ్యంతో నటిస్తారు. గ్రేస్ మరియు పాట్ పెన్సిల్స్పై అతికించబడే బార్కోడ్ స్టిక్కర్లపై సమాధానాలను ప్రింట్ చేస్తారు. ఆపై ఆ పెన్సిల్లు చెల్లించే విద్యార్థులకు బైక్ల ద్వారా పంపిణీ చేయబడతాయి. తద్వారా వారు తమ వైమానాలకు ముందు వాటిని స్వీకరించగలరు. మరింత మంది క్లయింట్లను ఆకర్షించడానికి పాట్ స్టీవ్ జాబ్స్ను అనుకరిస్తూ ఒక ప్రత్యేక ప్రెజెంటేషన్ను రూపొందించారు. ఇది వారికి మిలియన్ల కొద్దీ సంపాదించడంలో సహాయపడుతుంది. తన ఎడిటింగ్ నైపుణ్యంతో గ్రేస్ తప్పుడు వ్రాత పనిని రూపొందించాడు మరియు టీన్ జీనియస్ యొక్క ఆస్ట్రేలియన్ డివిజన్లో పాల్గొంటానని క్లెయిమ్ చేయడం ద్వారా వాటిపై సంతకం చేయమని లైన్ తన తండ్రిని ఒప్పించాడు. ఇప్పుడు ఆమె పెద్దలు లేకుండా ప్రయాణించవచ్చు. లిన్ మరియు బ్యాంక్ తరువాతి రోజులలో ప్రాక్టీస్ పరీక్షలకు హాజరవుతారు మరియు వారి జ్ఞాపకశక్తికి శిక్షణ ఇవ్వడానికి సమాధానాలను టెస్ట్ చేయడానికి వైశాంతి గదికి వెళుతున్నారు. పరీక్షకు ముందు రోజు సమూహం వారు పట్టుబడిన సందర్భంలో వారి మొసలి కన్నీరు మరియు వారి అలీబిస్లను రిహార్సల్ చేస్తారు. పాట్ వంతు వచ్చినప్పుడు అతను తన కథనంలో తనకు బ్యాంక్ తెలియదని పేర్కొన్నాడు. అతన్ని పల్లపు ప్రదేశంలో మేల్కొన్న ఓడిపోయిన వ్యక్తిగా పేర్కొన్నాడు. బ్యాంక్ ఆగ్రహానికి గురైంది మరియు అతనిపై దాడి చేయడానికి పాట్ పైకి దూసుకెళ్లింది. అయితే యాన్సీ గురించి అతను ఎవరైనా వెల్లడించలేదని బ్యాంక్ వివరించడంతో అమ్మాయిలు వైదంగా వారైనా వైరు చేస్తారు. పాట్ ఆ గుండాలకు చెల్లించాడని మరియు ఉద్దేశపూర్వకంగా బ్యాంక్ పరీక్షను కోల్పోయేలా చేసిందని దీని అర్థం. బదులుగా అతను వారికి సహాయం చేయగలడు. వీధిలో ల్యాండ్రోమార్ట్ ప్రకటనను గుర్తించడానికి బ్యాంకు పథకాన్ని వదిలివేసి భవనం నుండి నిష్క్రమిస్తుంది. అలాంటి జీవితం ఎప్పటికీ తనది కాగలదా అని ఆలోచిస్తాడు. అదే సమయంలో లిన్ సంఘటనల ద్వారా సమానంగా తిప్పికొట్టాడు మరియు అలాగే నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాడు. గ్రేస్ తనకు తెలియదని నొక్కి చెబుతుంది మరియు వారి స్నేహానికి విలువనిస్తూ తనపై పగ పెంచుకోవద్దని లిన్తో వేడుకుంది. తదనంతరం సమూహంలో తిరిగి చేరాలని నిర్ణయించుకున్న బ్యాంక్ను కనుగొనడానికి లిన్ బయలుదేరాడు. అతను దాడికి గురై తన అవకాశాన్ని కోల్పోతే అతను కనీసం నష్టపరిహారానికి అర్హుడని వాదించాడు. లిన్ సహాయం చేయడానికి ఇష్టపడడు, కానీ అతని కష్టానికి ఆమె కారణమని మరియు దానిని సరిదిద్దాలని హైలైట్ చేయడం ద్వారా బ్యాంక్ ఆమెను ఒప్పించింది. కొన్ని గంటల తరువాత లిన్ మరియు బ్యాంక్ సిడ్నీకి విమానంలో బయలుదేరారు. ప్రయాణం అసహ్యకరమైన నిశ్శబ్దంతో నిండి ఉంది, కానీ వారి రాకతో వారు రజీపడి సెల్ఫీని సంగ్రహిస్తారు. పరీక్ష రోజు ఉదయం వారు తమ ఫోన్లను రెస్టారెంట్లలో దాచి తరగతి గదికి వెళతారు. అక్కడ వారు పరీక్ష యొక్క ప్రారంభ విభాగాన్ని ఎటువంటి సమస్యలు లేకుండా వేగంగా పూర్తి చేస్తారు. మొదటి విరామం వచ్చినప్పుడు సమాధానాలను గుర్తుంచుకోవడానికి ఇది వారికి తగినంత సమయాన్ని అందిస్తుంది. లిన్ మరియు బ్యాంక్ వారి సమాధానాలను ఇన్పుట్ చేయడానికి రెస్ట్రూమ్లకు పరుగెత్తారు. అయితే అతనిని బదిలీ చేయడానికి ముందు బ్యాంక్ అదనపు డబ్బును డిమాండ్ చేస్తుంది. దీనికి పాట్ అతనిని అసహ్యించుకుంటాడు మరియు మొదట తిరస్కరించాడు, కానీ అతను దాడికి ప్రతిఫలం పొందేందుకు అర్హుడని బ్యాంక్ వాదన ప్రకారం పాట్ పశ్చాత్తాపం చెందాడు. అతనికై సగం డబ్బు పంపై మైదేలైన సగం పరీక్ష తరువాత చెల్లిస్తానని వాగ్దానం చేశాడు. బ్యాంక్ అతని సమాధానాలను అంగీకరిస్తుంది మరియు చివరకు ప్రసారం చేస్తుంది. కొన్ని నిమిషాల తరువాత లిన్ మరియు బ్యాంక్ మళ్లీ తరగతి గదిలోకి ప్రవేశించి పరీక్ష యొక్క రెండవ భాగాన్ని వేగంగా పరిష్కరించారు. అయితే రెండవ విరామ సమయంలో వారు కష్టాలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. బ్యాంక్ తన స్థాయికి త్వరగా చేరుకుంటుంది, కానీ అన్ని సమాధానాలను గుర్తుకు తెచ్చుకోవడానికి కొంత సమయం పాటు కష్టపడుతుంది. అతను వారిని పంపగలిగాడు, కానీ ఒక తనిఖీ అధికారి అతని తలుపు తట్టాడు. బ్యాంక్ చాలా కాలంగా లేకపోవడం గమనించాడు.
భయాందోళనలో బ్యాంక్ అనుకోకుండా టాయిలెట్ మూతను పగులగొట్టి సోన్ను టాయిలెట్లో ఫ్లష్ చేయడానికి ప్రయత్నించి విఫలమై చిక్కుకుపోయింది. ఇంతలో లిన్ తన స్టాల్ని యాక్సెస్ చేయడానికి ముందు క్యూలో నిలబడాలి. ఆమె అన్ని సమాధానాలను పంపగలుగుతుంది, కానీ ఆమె కూడా ఎక్కువ సమయం తీసుకుంటుందనే అనుమానం వస్తుంది. అదృష్టవశాత్తు ఆమె తన ఫోన్ను తన బూట్లలో దాచుకోవాలనే ఆలోచనను కలిగి ఉంది మరియు రెస్టారెంట్ నుండి సురక్షితంగా తప్పించుకుంది. అయితే బయట ఆమె బ్యాంకును మందలించిందని మరియు విద్యార్థులందరినీ శోధిస్తున్నట్లు గుర్తించింది. కాబట్టి ఆమె తరగతి గదికి తిరిగి వచ్చే ముందు వాటర్ కూలర్లో ఫోన్ను భద్రపరుస్తుంది. విచారకరంగా బ్యాంక్ తిరిగి రాలేదు మరియు లిన్ చివరి భాగాన్ని ఒంటరిగా పరిష్కరించవలసి ఉంటుంది. ఒక క్షణం ఆమె అంతగా గుర్తుపెట్టుకోలేనని నమ్ముతుంది, కానీ ఆమె చేయి అకారణంగా కదలడం మొదలవుతుంది మరియు ఆమె దానిని మ్యూజిక్ షీట్ లాగా గౌతంచుకుంటే తాను దైన్నే చేయగలనని గ్రహించింది. ఈ ఉపాయం పనిచేస్తుంది, కానీ ఇప్పుడు ఆమె సమయం అయిపోతోంది మరియు వాంతిని ప్రేరేపించడానికి పెన్సిల్ని ఉపయోగిస్తుంది. అనారోగ్యంగా భావించి లిన్ క్లాస్ రూమ్ను విడిచిపెట్టి ఆమె ఫోన్ని తిరిగి పొందుతుంది మరియు దొంగతనంగా భవనం నుండి బయటకు వెళ్ళి అధికారులను తప్పించుకుంటుంది. అయినప్పటికీ ఆమె విచిత్రమైన చర్యలు సెక్యూరిటీ ఫుటేజ్లో గుర్తించబడ్డాయి. అధికారులు ఆమెను వెంబడించేలా స్టార్ట్ చేశారు. లిన్ సబ్వే స్టేషన్ గుండా వెళుతుంది, సమాధానాలను టైప్ చేస్తుంది. ఆమె ఫోన్లో అడుగు పెట్టే వింతతో ఆమె తటపటాయించింది. స్క్రీన్ పగిలిపోతుంది మరియు లిన్ తన పనిని పూర్తి చేయలేకపోతుందని భయపడుతుంది, కానీ నిరంతర ప్రయత్నాల తర్వాత ఆమె అన్ని సమాధానాలను పంపడంలో విజయం సాధించింది. ఈ ఎదురుదెబ్బ ఆమె తన రైలును కోల్పోయేలా చేస్తుంది మరియు విచారణ కోసం అతనితో పాటు రావాలని కోరిన అధికారి ఆమెను పట్టుకున్నారు. వారు బయటకు వెళ్ళినప్పుడు లిన్ తెలివిగా ఫోన్ని అపరిచితుడి బ్యాగ్లో ఉంచాడు. ఇంతలో పాట్ మరియు గ్రే సమాధానాలను ముద్రించడంలో బిజీగా ఉన్నారు. లిన్ తండ్రి వచ్చినప్పుడు లిన్ ఆమె ఫోన్కు సమాధానం ఇవ్వకపోవడంతో అతను ఆతృతగా ఉన్నాడు మరియు అతను సంతకం చేసిన డాక్యుమెంట్లలో ఈ చిరునామాను కనుగొన్నాడు. అతను పరిస్థితి గురించి ఆసక్తిగా ఉన్నాడు, కాబట్టి పాట్ మరియు గ్రేస్ లిన్ మరియు బ్యాంక్ మధ్య సంబంధం గురించి ఒక కథను రూపొందించారు. ఆలోపణం వారు కలిసి ఒక ప్రయాణాన్ని ప్రారంభించారు మరియు లిన్ తన తండ్రిని మోసం చేశాడు, అతని అసమ్మతిని భయపెట్టాడు. ఈ వివరణతో కూడిన కంటెంట్ విద్యార్థులకు పెన్సిళ్లన్నింటినీ పంపిణీ చేయడానికి స్టిక్కర్లను పూర్తి చేయడానికి ద్వయం అనుమతించడం ద్వారా మనైషై బయలుదేరాడు. లిన్ వద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆమె విచారణ కోసం పిలిపించింది మరియు బ్యాంక్ తన సంస్కరణను వివరిస్తున్నట్లు గుర్తించింది. అతను ప్రతి ఒక్కరినీ రక్షించడానికి కథను రూపొందిస్తున్నందున జోక్యం చేసుకోవద్దని సూచిస్తూ ఆమెకు సంకేతాలు ఇస్తాడు. కన్నీళ్లతో లిన్ వారు కలిసి తీసుకున్న ఫోటోను చెరిపివేస్తాడు. ఇంటికి చేరుకున్న తర్వాత లిన్ గ్రేస్ మరియు పాట్ తమ విజయోత్సవాన్ని జరుపుకోవడానికి ఆమెను పార్టీకి ఆహ్వానించడానికి ఆమె రాక కోసం వేచి ఉన్నారు. అయితే లిన్ తిరస్కరించాడు. ఆమె స్కోర్లు రద్దు చేయబడినందున మరియు బ్యాంక్ సస్పెండ్ చేయబడినందున ఆమె అపరాధ భావంతో మునిగిపోయింది, కాబట్టి ఆమె ఆ జంటకు ఇకపై సహాయం చేయడానికై నిరాకరించింది. ఏమైనప్పటికీ విశ్వవిద్యాలయ పరీక్షలో బహళ ఎంపికలు కావని పేర్కొంది. తదనంతరం ఆమెను తీసుకురావడానికి ఆమె తన తండ్రిని పిలుస్తుంది మరియు అతను తన ప్రియుడి గురించి విచారించినప్పుడు లిన్ వైరచొక్కపడై అతనితో ప్రతిదై ఒప్పుకున్నాడు. దీంతో ఆమెను పాఠశాల నుంచి బహిష్కరించారు. తరువాత లిన్ గ్రూప్ చాట్ నుండి నిష్క్రమించాడు. గ్రేస్ పార్టీకి హాజరు కావాలంటూ చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఇప్పుడు స్నేహితుడిని కోల్పోయిన విజయం అంత మధురంగా అనిపించదు. విద్యను అభ్యసించడానికి లిన్ స్థానిక విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక ఉపాధ్యాయుడు కూడా మంచి నైతికతను పెంపొందించాలని అధికారి ఆమెకు గుర్తు చేస్తాడు. అదే లైన్ యొక్క అపరాధాన్ని తీవ్రతరం చేస్తుంది. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత
బ్యాంక్ నుండి టెక్స్ట్ అందుకున్నందుకు లిన్ ఆశ్చర్యపోతాడు. ఆమెని ఆహ్వానించింది. అతని నివాసానికి చేరుకున్న తరువాత అతను లాండ్రోమాట్ పరికరాలను గణనీయంగా అప్గ్రేడ్ చేయడానికి డబ్బును ఉపయోగిస్తున్నట్లు ఆమె గమనించింది. ఇతర విద్యార్థులకు వారి పరీక్షలకు సహాయం చేయడం ద్వారా మరింత డబ్బు సంపాదించాలనే ఉద్దేశాన్ని బ్యాంక్ వివరిస్తుంది మరియు ఈసారి అది విస్తృత ఖాతాదారులతో సురక్షితంగా ఉంటుంది. లిన్ నిరాకరించినప్పుడు బ్యాంక్ మొత్తం వ్యవహారాన్ని బయటపెడతానని బెదిరించింది. అయితే లిన్ తన నిర్ణయం ఇప్పటికే తీసుకున్నట్లు అతనికి తెలియజేస్తుంది. కొంతకాలం తర్వాత లిన్ స్టిక్ ఆర్గనైజేషన్ను సందర్శిస్తుంది మరియు ఆమె తండ్రి ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె మొత్తం సంఘటనను ఒప్పుకుంది.